అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ నేర్పిన కళ. సో నా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే అందులో మదర్ యొక్క లాంగ్ ఫ్రాక్ పెట్టాను. ఈ వీడియోలో బేబీ యొక్క లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు చూసినట్టయితే ఫ్రాక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, పైగా ఎగ్జాక్ట్గా వచ్చింది. సో మీరు కూడా మీ బేబీతో ట్విన్నింగ్గా సేమ్ టు సేమ్ ఉండాలి అంటే ప్రీవియస్ వీడియో ఫాలో అవ్వండి. ఈ వీడియోలో బేబీ ఫ్రాక్ ఎలా కుట్టాలో తెలుసుకోండి. ఇదే కాకుండా మన అమ్మ నేర్పిన కళలో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మొత్తం 6 మీటర్ల క్లాత్ తీసుకున్నాం కదా, అందులో 4.5 మీటర్లు మదర్ ఫ్రాకే అయిపోయింది. మనకు మిగిలిందల్లా 1.5 మీటర్ క్లాత్. ఈ 1.5 మీటర్ క్లాత్లో చూడండి దీని యొక్క లెంత్ ఎంత ఉంటుంది అంటే బేబీకి 21 ఇంచులు సరిపోయిందండి. సో 21 ఇంచులు కింద పైన మనకు బాడీ వస్తుంది. ఇది బాడీకి అన్నమాట. దీని యొక్క లెంత్ కూడా చూపిస్తాను నేను. ఇది మనకు 8 ఇంచులు అలా ఉంటుంది లెంత్ అనేది. సో 8 ఇంచులు ఇది బాడీ లెంత్, 21 ఇంచుల లెహంగా లెంత్, మొత్తం రెండు కలిపితే పర్ఫెక్ట్గా ఉంది పాపకి. సో ఇది 1.5 ఇయర్ పాపకి అనమాట లాంగ్ ఫ్రాక్. చూడండి ఇక్కడ మనకు ముందు పోర్షన్ వెనక పోర్షన్ కంప్లీట్గా ఒకేసారి కట్ చేసుకుంటున్నాను. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీంట్లో నుంచి నేను కటింగ్ చూపిస్తాను. గల్లా మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. ముందు గల్లా 2.5 ఇంచులు, వెడల్పు 2.5 ఇంచులు. సో ఇది మదర్కి కుట్టినట్టుగానే ఇక్కడ కూడా డబ్బా పెట్టి కుడుతున్నాను. వెనకాలది ముందు కంటే కొంచెం పెద్దగా తీసుకుంటున్నాను. సో వెనకాలది ఎంత తీసుకుంటానంటే 3 ఇంచులు తీసుకుంటాను. 3.5 ఇంచులు. 3.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోండి. సో సేమ్ ఇక్కడ 2.5 పెట్టుకున్నాం కదా, అంతే 2.5తో ఇక్కడ కూడా వెనకాల డబ్బాలాగా గీస్తున్నాను. సో ముందుకి వెనకకి డబ్బానే. నెక్స్ట్ షోల్డర్ లెంత్ చూపిస్తాను. 2.5 ఇంచులు సరిపోతుంది షోల్డర్ లెంత్ అనేది. సో అక్కడ మార్కింగ్ పెట్టేస్తున్నాను. సంక కింద మొత్తం మనకి 8 ఉంది కదా, ఇందులో హాఫ్ తీసుకుందాం. సంక కిందికి 4 ఇంచులు అలా తీసుకుంటున్నాను. ఇక్కడ 4 ఇంచులకి మార్కింగ్ పెట్టేస్తాను. దీన్ని రౌండ్గా గీసేసుకోండి. సో ఇక్కడ ఫ్రాక్ లాగా కుడుతున్నాను, బేబీకి కరెక్ట్గా ఉండాలి కాబట్టి 1 ఇంచు మందము ఇక్కడ మనము అటాచ్ చేస్తాం కాబట్టి లాంగ్ ఫ్రాక్కి ఇక్కడ ఒక సైడ్ మాత్రం ఒక ఎడ్జ్ మాత్రం ఒక 1 ఇంచ్ లోపలికని కట్ చేసుకోవాలి. అప్పుడు మనము ఇక్కడ లెహంగా అటాచ్ చేసినప్పుడు అది ఇలా పడేసినట్టుగా కాకుండా ఇలా ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే ఫిట్ అవుతుందన్నమాట బాడీకి ఇలా పెట్టుకుంటే. నెక్స్ట్ 2.5 ఇంచుల వెడల్పుతో పిరీట్లు గీస్తున్నాను. సో ముందుకు 2 పిరీట్లు వస్తాయి, వెనకకు కూడా 2. సో సేమ్ 2.5 ఇంచులతో ముందుకు 2 పిరీట్లు, వెనకకి 2 పిరీట్లు ఇలా గీసేసుకోండి. సో ఫస్ట్ మీరు మీ పాపకి కట్ చేసుకుంటున్నప్పుడు లెహంగా లెంత్ చూసుకోండి, నడుము నుంచి కింది వరకు, నడుము నుంచి పై భాగం చూసుకోండి. అలాగే టేప్తో భుజం కొలుచుకోండి. మిగతావన్నీ నేను చెప్పినట్టుగా ఫాలో అయినా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్పినట్టుగా నడుము నుంచి కిందికి, నడుము నుంచి పైకి మెజర్మెంట్స్ తీసుకోండి. సంక ఇప్పుడు మన భుజం నుంచి కూడా కొలుచుకోవాలి, మొత్తం భుజం ఎంత ఉంది అవన్నీ చూసుకోవాలండి. ఇక్కడ లైనింగ్ క్లాత్ పైన ఇంకా వేసేస్తున్నాను. ఇవి చూడండి, లైనింగ్ కూడా కావాలి కదా, సేమ్ మెజర్మెంట్తో లైనింగ్ కట్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళకు ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. సో మీరు కూడా ఇంత మెజర్మెంట్ క్లాత్ తెచ్చుకుంటే కుట్టుకోవచ్చు అనే ఐడియా వస్తుంది మీకు కూడా. సో ప్రీవియస్ వీడియోలో మదర్ది చాలా బాగుంది ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్, అది కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ ఇంకా హ్యాండ్స్ కూడా కావాలి కదా, చూడండి 8 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ వెడల్పు 19 ఇంచులు.
సో 19 ఇంచులు ఇక్కడ నేను 2 హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నానండి. పాప కాబట్టి కాస్త బుగ్గలాగా ఇచ్చాము హ్యాండ్స్. సో మళ్ళీ ఇలా వేసుకుంటున్నాను డబుల్ ఫోల్డ్. పాప కాబట్టి కాస్త బుగ్గలాగా ఇచ్చి కింద బార్డర్ పెట్టుకుంటున్నాను. మదర్కి నార్మల్ ప్లెయిన్ స్లీవ్స్ ఇచ్చాను, అది కూడా 3/4 ఇచ్చాను. ఇది సంక దగ్గర అండి, మన సంక కింద ఇది కటింగ్ పోతుంది 2 ఇంచులు. భుజం మీద ఇదన్నమాట. సో భుజం మీద ఇలా వస్తుంది, సంక చుట్టూ తిరగాలి కాబట్టి 2 ఇంచులు లోపలికని కట్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ పెట్టేసేయండి, ఎందుకంటే కుచ్చులాగా ఇస్తాం కాబట్టి కాస్త ఐడియా కూడా ఉండాలి. ఫస్ట్ అయితే ఇది కట్ చేయండి, నెక్స్ట్ నేను చూపిస్తాను. మీరు కట్ చేసేటప్పుడు మాత్రం వీడియో చూస్తూ కట్ చేయండి, అలాంటి టైంలో మీకు ఏం డౌట్ రాదు. వచ్చినా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఈ బార్డర్ని నేను అటాచ్ చేస్తాను, ఇలా అటాచ్ చేస్తాను బార్డర్ని. ఇక్కడ కుచ్చులాగా వస్తాయి, ఇలా ఉంటుందన్నమాట. పైన భుజం పైన అలాగే కింద కూడా వస్తాయి కుచ్చులు. సో స్టిచ్చింగ్లో చూపిస్తాను. సో సేమ్ మన 21 ఉంది కాబట్టి ఇది ఒక నేను 19 ఇంచులు తీసుకున్నాను లైనింగ్ అనేది. సో సైడ్స్కి స్టిచ్ చేసుకోవాలి, నేను స్టిచ్చింగ్ టైంలో చూపిస్తాను. ఇది వెనకాల పోర్షన్, ఇది ముందు పోర్షన్. హ్యాండ్స్ ఇంతకుముందు కట్ చేసుకుని మీరు చూశారు. సో ఇది అవుట్లుక్ అనమాట. ఇది అవుట్లుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, 21 ఇంచుల లెంత్ వచ్చింది కదా లంగా కోసమని. సో ఇంకా 1.5 మీటర్ అంటే 1/2 మీటర్ పైకి వెళ్ళిపోయిందండి. సో 1.5 మీటర్ ఏమో లంగాకి వెళ్ళిపోయింది, 1/2 మీటర్ పైకి వెళ్ళిపోయింది అనమాట. చూడండి, ఫస్ట్ సైడ్ ఇక్కడ అతుకుంది కాబట్టి సైడ్కి ఇలా కుట్టేశాను. కుట్టేసిన తర్వాత ఇది మన లోపల లైనింగ్ అనమాట. ఇంకా మనం కుచ్చులు స్టార్ట్ చేసేద్దాము. సో నన్ను ప్రీవియస్ వీడియోలో అడిగారు కుచ్చులు లంగకి అలాగే లైనింగ్కి కలిపి కుట్టుకోవాలా అని. అలా కుడితే మనకు లోపల లైనింగ్ చిన్నగా అయిపోతుంది, పైన నుంచి సరిగ్గా రాదు. అందుకని నేను ఎలా ప్రిఫర్ చేస్తానంటే లైనింగ్కి సపరేట్గా కుచ్చులు పెట్టుకుంటాను, మన ఉన్న మెటీరియల్ క్లాత్కి సపరేట్గా పెట్టుకొని నడుము కొలత చూసేసుకొని 2 కలిపి అటాచ్ చేసుకుంటాను. సో మీరు కూడా ఇలా చేస్తే ఈజీగా ఉంటుంది. లైనింగ్కి సపరేట్గా కుచ్చులు పెట్టుకోండి, ఇలా ప్లీట్స్ అనేవి సపరేట్గా పెట్టేసుకోండి, మన లెహంగా క్లాత్కి సపరేట్గా పెట్టుకోండి. అలా సపరేట్గా పెట్టుకొని అటాచ్ చేస్తే ఇక్కడ మనకు ఫ్రాక్ అనేది ఇలా కాస్త ఉబ్బుగా కనిపిస్తుంది, బాగుంటుంది కూడా. ఒకసారి అలానే ట్రై చేయండి మీరు కూడా. ఇంకా కింద కూడా ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను, ఇలా కంప్లీట్గా కుట్టేసేయండి. నెక్స్ట్ ఇది మన లంగా క్లాత్. సో ఈ లంగా క్లాత్ కూడా సేమ్ సైడ్స్ ఇప్పట్లాగా మనము అటాచ్ చేసేసుకొని దీనికి కూడా కుచ్చుల్లాగా పెట్టుకోవాలి. సో కుచ్చులు ఇస్తున్నప్పుడు మాత్రం సేమ్ ఉండాలండి. ఇలా ఈ కుచ్చులు మాత్రం మీకు కొత్తగా కుడుతున్నట్టయితే 2 ఇంచుల 1 ఇంచా మన లంగా వెడల్పు బట్టి మన నడుము లెంత్ బట్టి చూసుకుంటూ ఇలా కుచ్చులు పెట్టుకోవాలండి. ఇలా కుచ్చులే అందం, లెహంగాకైనా లంగాకైనా దేనికైనా కుచ్చులే అందం. ఒకవేళ కుచ్చులు అటు ఇటు కానీ ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా కానీ సైడ్ సరిగా లేకపోతే అస్సలు బాగుండదు. సో కుచ్చుల దగ్గర మాత్రం జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ చూడండి, ఆల్రెడీ నేను నడుము కొలత చూసుకున్నాను, కరెక్ట్గా సమానంగా చూసుకున్నాను. చూసుకున్న తర్వాత 2 కలిపి అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఇలా మీరు అటాచ్ చేస్తున్నప్పుడు మాత్రం సమానంగా పెట్టుకోవాలండి. ఇలా సమానంగా పెట్టుకొని అటాచ్ చేసుకోండి, అలా అయితే బాగుంటుంది. మీదికి కిందికి కావద్దు, సమానంగా ఉండాలి. సో చూస్తూ జాగ్రత్తగా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా మనం పైన కూడా అటాచ్ చేసుకుందాం. హ్యాండ్స్కి కూడా నేను బుగ్గలని చెప్పాను కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎండ్ లుక్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చిందండి. మీరు పక్కగా ఫాలో అవ్వాలి. ట్విన్నింగ్ ట్రై చేసేవాళ్ళు, పాపతో మదర్ కూడా సేమ్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలా క్లాత్ తెచ్చుకొని, ఎలాగో సమ్మర్ కాబట్టి ఇది కాటన్ అండి, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ హ్యాండ్స్ ఇవి చూడండి, నేను ఇంత కట్ చేసుకున్నాను, దీని మెజర్మెంట్ కూడా చెప్పాను. ఇప్పుడు చూడండి, నేను కుచ్చులాగా పెడుతున్నాను. కాస్త మన బార్డర్ లెంత్కి సరిపడే అంత కుచ్చులు పెట్టుకోవాలండి. ఇలా మధ్యలో ఇది కార్నర్స్కి పెట్టట్లేదు. సో మధ్యలో నుండి స్టార్ట్ చేశాను కుచ్చులు అనేది. ఇలా ఇది మనకు మధ్యలో వస్తుంది. ఇక్కడ బార్డర్ పెట్టుకున్నాను, సమానంగా ఉందా లేదా, సరిపోతుందా లేదా అని. సో సరిపోయింది కదా, ఇలా చూసుకోవాలి. మధ్యలో పెట్టుకోవాలండి కుచ్చులు అనేవి. ఇది బార్డర్ నేను అటాచ్ చేస్తున్నాను. ఇంకా
జాగ్రత్తగా అటాచ్ చేయండి, నీట్గా అటాచ్ చేయండి. సో మొత్తం చూసారా, ఇలా ఉంటుంది. చాలా బాగుంది కదా. సో ఇక్కడ పైన కూడా పెట్టుకుంటాను, మనకు బుగ్గలాగా రావాలి కాబట్టి భుజం పైన అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఉన్నాయి కదా కుచ్చులు, ఇంకా అదే ఫాలో అయిపోయి పైన నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను. సో కుచ్చుల్లాగా పెట్టేసుకోవాలి, అది బుగ్గలాగా ఉంటుంది మనకు. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే బార్డర్ అటాచ్ చేయండి. బార్డర్ అటాచ్ చేసిన తర్వాత పైన కూడా చూసుకొని మధ్యలో వచ్చేలాగా బుగ్గలాగా రావాలి కాబట్టి మధ్యలో చూసేసుకొని ఇలా పెట్టేసుకోండి. సో సేమ్ ఇలానే పెట్టుకోవాలి, నేను చూపిస్తాను ఇది బుగ్గలాగా ఇలా కనిపిస్తుందో అనేది. ఇలా ఉంటుందండి వేసుకున్న తర్వాత, ఎంత బాగుంటుంది చూడండి చిన్నపిల్లలకి ఇలా పెడితే. ఇంకోటి కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేశాను. ఇది మన ముందు పోర్షన్ నేను ఫస్ట్ చూడండి లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ క్లాత్ ఉంది కదా, ఇప్పుడు మనకు మెటీరియల్ క్లాత్ అటాచ్ చేసి కుడుతున్నాను. సో చుట్టూరా గల్ల చుట్టూ కుడుతున్నాను. ఇలా గల్ల చుట్టూ కుట్టిన తర్వాత మనకు ఈ మూలలు ఉంటాయి చూసారా, ఆ మూలలో మాత్రం చిన్నగా ఘాట్లు ఇవ్వాలండి. ఎందుకు ఇవ్వాలి అని నేను ప్రతి వీడియోలో చెప్తాను. ఇలా ఇవ్వడం వల్ల మనకు కుట్టేటప్పుడు ఇబ్బంది ఉండదండి. ఇలా సీదా చేసి కుట్టుకుంటాం కదా, అలా కుట్టుకునేటప్పుడు ఆ మూల అనేది కరెక్ట్గా తిరుగుతుంది, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇదనే కాదు, మనము ఏదైనా గల్లకి ఇలా క్లాత్ అటాచ్ చేసినప్పుడు కూడా మూలల దగ్గర కుట్టు లోపల చిన్న ఘాటు ఇవ్వాలండి. అలా ఇస్తే రౌండ్ కరెక్ట్గా తిరుగుతుంది, మూల దగ్గర మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో ఇది ఫాలో అవ్వండి. ఇలా చూసారా ఎంత నీట్గా వచ్చిందో కదా. ఇంకా పీరియడ్స్ కూడా ఆల్రెడీ మార్కింగ్ పెట్టేశాను కాబట్టి ఈజీగానే ఉంటుంది. సో పీరియడ్స్ పెట్టుకుంటున్నప్పుడు కింద అలాగే మీద రఫ్ ఇవ్వడం మర్చిపోకండి. సో రఫ్ ఇస్తే కుట్టు గట్టిగా ఉంటుంది, ఇది మనకు కుట్టు పోకుండా ఉంటుంది. ఇక్కడ కూడా ఉంది కదా సేమ్ ఇదే మెజర్మెంట్తో ఇక్కడ కూడా పెట్టుకుంటున్నాను. ఇలా ఉంటుంది. ఇది మన ఫ్రంట్ పోర్షన్. బ్యాక్ పోర్షన్ కూడా పెట్టుకున్నామండి మనము. మధ్యలో ఉక్సులు వస్తాయి. సో సేమ్ ఇప్పటిలాగే కుట్టుకుంటున్నాను. కుట్టుకున్న తర్వాత అక్కడ మనకు మూలలో మధ్యలో నేను చిన్నగా ఘాటు పెట్టేసి సీదా అనుకొని కుట్టేసుకుంటాను. ఇలా ఇక్కడ కూడా మీరు వీడియో కంప్లీట్గా చూసినట్టయితే నేను చెప్పే చిన్న చిన్న టెక్నిక్స్ కూడా చాలా ఉంటాయి. నేను ఎక్కడ చెప్తానో నాకు ఐడియా ఉండదు. సో ఒక సీక్వెన్స్లో ఫాలో అయిపోతూ ఉంటాను, మీరు స్కిప్ చేయకండి. ఆల్మోస్ట్ నేను ఎంత తక్కువ అయితే అంత తక్కువలో ట్రై చేస్తున్నాను. సో ప్రతిదీ కావాల్సింది మాత్రమే, ఏ సోది పెట్టకుండా కరెక్ట్గా చెప్తున్నాను. సో మీరు ఇంట్రెస్ట్తో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుందండి. సో చూడడం మాత్రం మర్చిపోకండి, అసలు స్కిప్ చేయకండి. అలాగే నచ్చితే లైక్ చేయడం కూడా ప్లీజ్ మర్చిపోకండి. ఇంకా ఉక్సుల పట్టి కాజా పట్టి కూడా పెట్టాలి కదా, సో పెడుతున్నాను చూడండి. ఇలా ఎక్సెస్ ఉంటే కట్ చేసేసేయండి. నెక్స్ట్ ఇలా సీదా అనుకొని స్టిఫ్నెస్కి మధ్యలో నుంచి కుట్టు రావాలి. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయండి. ఇది ఉక్సుల పట్టి అన్నమాట. కంప్లీట్ అయిపోయింది కదా ఉక్సుల పట్టి. నెక్స్ట్ కాజా పట్టి కూడా చూపిస్తాను. సో ఇలా కుట్టుకొని ఎక్సెస్ కట్ చేసేసుకొని ఇది కూడా సీదా చేసుకొని స్టిఫ్నెస్కి కుట్టించుకొని డబల్ ఫోల్డ్ చేసి ఎలా కుడతానో చూడండి. ఇలా డబల్ ఫోల్డ్ చేసి ఎక్కడ స్టిచ్ చేసామో అక్కడ జాయిన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ క్లాత్ కాస్త ఎక్సెస్గా వచ్చింది అంటే ఇది కాజా పట్టి అని మనం గుర్తుపెట్టుకోవాలి.
మొత్తం లోపలికి మలవలేదు, కుట్టు ఎక్కడ ఇచ్చానో అక్కడ వరకే మలుస్తున్నాను. అంటే ఇది కాజా పట్టి, ఇలా ఐడియా ఉంటుంది మనకు. ఇలా ఉంటుంది. సో వెనకాల కరెక్ట్గా వచ్చేసింది కదా. మనం పిరిట్లు కూడా గీసుకున్నాం ఆల్రెడీ. సో పిరిట్స్ కూడా పెట్టుకుందాం. ఫస్ట్ అయితే ఇవి జాయిన్ చేస్తున్నాను, ఎందుకంటే మనము లంగా అటాచ్ చేసినప్పుడు మనకు అటు ఇటు పోకుండా ఇబ్బందిగా ఉండకుండా ఉండాలి కాబట్టి ఇలా ఫస్ట్ అయితే జాయిన్ చేసి పెడుతున్నాను. పిరిట్లు గీసుకున్నాం కదా, అదే మార్కింగ్కి సరిపడా ఇలా పెట్టేసి పిరిట్లు గీసేసేయండి. ఇంకా మనం భుజాలు అటాచ్ చేసేసుకుందాం. సో గల్లా దగ్గర ఇటు సైడ్ సమానంగా ఉండాలి, అటు కాస్త అటు ఇటు అయినా కానీ గల్లా దగ్గర మాత్రం సమానంగా ఉండాలి. నేను వేలు పెట్టాను చూసారా, అక్కడ సమానంగా ఉండాలి. నెక్స్ట్ ఇది కూడా ఇటు సైడ్ గల్లా దగ్గర సమానంగా ఉండేలాగా చూసేసుకొని కుట్టు వేసేసుకోండి. ఇలా ఉంటుంది కదా. హ్యాండ్స్ కూడా ఉన్నాయి కదా, ఆల్రెడీ కుట్టేసాము మనం బుగ్గలు కూడా. మధ్యలో చూసుకొని మధ్యలో నుంచి భుజం పైన పెట్టేసి ఇలా కరెక్ట్గా తిప్పుకుంటూ క్లాత్ ఎగ్జాక్ట్గా వస్తుందో లేదో చూసేసుకొని కుట్లు వేసుకోవాలి. సో సమానంగానే వచ్చేసింది కదా. ఇంకా నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి రౌండ్గా. సో క్లాత్ ఇలా గుంజి పట్టకండి, నార్మల్గా దానిపైన పెట్టి స్టిచ్ చేయండి. గుంజి పడితే ఎగ్గి పట్టినట్టు కుట్టు వస్తుంది. సో అలా కాకుండా సమానంగా చూసుకొని మనం కుట్టుకోవాలి. సో చూసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి కరెక్ట్గా. మనం ఇక్కడ బుగ్గలాగా పెట్టాం కాబట్టి మీద పైన క్లాత్ ఫోల్డ్ అవ్వకుండా చూసుకుంటూ నెమ్మదిగా చుట్టూరా కుట్టేసేయండి. ఇలా తిప్పుకుంటూ సమానంగా చూసుకుంటూ కుట్టుకోవాలి. ఇంకా మనం హ్యాండ్స్ అటాచ్ చేసేస్తే మన పైన పోర్షన్ కూడా కంప్లీట్గా అయిపోయింది, బాడీ పార్ట్ అనేది. లెహంగా కూడా మనం ఆల్రెడీ కుచ్చులు పెట్టేసాం కాబట్టి ఇంకా మనకు మిగిలిందల్లా ఇంకా సైడ్స్కి అటాచ్ చేసేసి లెహంగా అటాచ్ చేయడమే. సో కంప్లీట్గా అయిపోయింది. చూసారా ఎంత క్యూట్గా ఉందో. ఇలా చిన్నపిల్లలకి ఇలా వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఎన్ని ఫ్రాక్స్ కొన్నా కానీ, ఎంత మోడర్న్గా రెడీ చేసినా కానీ ఇలా లెహంగాస్ కానీ పట్టు లంగాస్ కానీ కుడితే చాలా అందంగా ఉంటారు. మన ఛానల్లో చాలా పట్టు లంగా వీడియోస్ ఉన్నాయండి, కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను. డిఫరెంట్ మోడల్స్లో నేను ట్రై చేశానండి. ఏజ్ వాళ్ళకు, చిన్నపిల్లలకి 1 year 2 year 5 years 4 years 8 years ఇలా ఒకసారి చూడండి. మోడల్స్ కూడా చాలా ఉంటాయి, బ్లౌజ్ మోడల్స్ ఒకటే కాకుండా. ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి. అక్కడ కూడా నేను అన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూసి నచ్చితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా ప్లీజ్ మర్చిపోకండి. ఇంకా నడుములు కొంత చూసేసుకొని, నడుములు ఎంత చూసేసుకోండి. ఇంకా లెహంగా కూడా మనం అటాచ్ చేసుకోవాలి. సో లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోతుంది మనకి ఇంకా. సో ఇక్కడ మనం ఇది పెట్టుకున్నాం కదా, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఇలా చూసుకొని ఇంకా స్టిచ్ చేసేసుకోండి చివరి వరకు. ఇక్కడి దాకా చూసారా, అయిపోయింది. చూసారా ఎంత క్యూట్గా ఉందో. ఒక సైడ్కి మనం అటాచ్ చేసేసి ఉంది కదా, ఇది కూడా సైడ్కి ఇంకా మొత్తం అటాచ్ చేసేసుకుందాం. సో అటాచ్ చేస్తున్నప్పుడు చూస్తూ అటాచ్ చేసుకోండి, సమానంగా ఉండాలి కాబట్టి. హ్యాండ్స్ దగ్గర, సంక దగ్గర, నడుము దగ్గర పర్ఫెక్ట్గా రావాలండి స్టిచ్చెస్ అనేవి. పైగా మనము ఒకదానిపైన ఒకటి పెట్టినప్పుడు అవి కరెక్ట్గా ఉండాలి. సో అది కూడా చూసుకోవాలి. చూసారా, ఇలా రెండు సమానంగా వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి.
మీకు కష్టంగా ఉంటే ఫస్ట్ లోపల మన మెటీరియల్ క్లాత్ కుట్టేసుకొని తర్వాత మనం లైనింగ్ కుట్టుకోవచ్చు, లేదా 4 ఒకేసారి పెట్టుకొని కుట్టుకున్నా పర్లేదు. సో మీకు కొంచెం కష్టంగా అనిపిస్తే మాత్రం ఫస్ట్ లోపల లెహంగా క్లాత్ కుట్టుకొని ఆ తర్వాత లైనింగ్ క్లాత్ కుట్టేసుకున్నా అలా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. మనం చేసేది ఏంటంటే ఇక్కడ జాయిన్ చేస్తున్నాం, అది గుర్తుంచుకుంటే చాలు. రఫ్ వేసి కూడా మర్చిపోకండి. సో అయిపోయింది, చూసారా ఎంత క్యూట్గా వచ్చిందో, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా మీ పిల్లలకు ఒకసారి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మ నేర్పిన కళ.